ఇవాళేంటి ఏదో పొగ చూయిస్తున్నారు ఈ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్ ప్రోగ్రాంలో అనుకుంటున్నారు కదా. ఇది నార్మల్ పొగ కాదు, సాంబ్రాణి పొగ. పురాతన కాలంలో ఈజిప్ట్, ఇండియా, మెస్టోనియా లాంటి కంట్రీస్లో ఇలా పొగ రూపంలోనే పర్ఫ్యూమ్స్ని వాడేవాడు. అసలు పర్ఫ్యూమ్ అంటే అర్థమే పొగ ద్వారా తయారైందని అర్థం. ఇప్పుడు చూడండి, అమ్మో ఎన్ని వెరైటీస్, ఎన్ని బ్రాండ్స్, రకరకాల బ్రాండ్స్లో మార్కెట్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసే వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అనుకుంటున్నారు కదా. ఇవన్నీ నా కబోర్డ్లోవేనండి. వీటిలో వాడని ఉన్నవి, వాడాల్సినవి ఉన్నాయి, వాడబోతున్నవి ఉన్నాయి. క్రిస్టియన్ డియోర్, డేవిడాఫ్, కూల్ వాటర్, శ్రీ రోజ్, వర్సాసి, ఇలా ఒకటి కాదు, నా మనసుకు నచ్చినవి పర్ఫ్యూమ్స్ అన్నీ నా కబోర్డ్లో ఉంటాయి. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఐ యూజ్ మై పర్ఫ్యూమ్స్ అండ్ ఐ ఎంజాయ్ ద మోస్ట్. వన్స్ ఐ గెట్ రెడీ కంప్లీట్లీ, మై ఫినిషింగ్ టచ్ ఈస్ మై ఫేవరెట్ పర్ఫ్యూమ్ అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్. అసలు ఈ పర్ఫ్యూమ్స్ ఎందుకు అనే డౌట్ వచ్చిందా? Perfume gives a lot of confidence. It defines our identity. A signature scent becomes, and it reflects personality and taste of the particular person. A pleasant fragrance leaves a mark in social settings, boosts our emotional well-being. ఈ aromatherapy through perfumes can reduce anxiety and promotes our relaxation. పర్ఫ్యూమ్స్ గురించి చెప్పాలంటే ఒక్కరోజు సరిపోదు. పర్ఫ్యూమ్స్ అనేవి అన్ని రకాల కాస్ట్లో దొరుకుతాయి. ఒకసారి మీరు పర్ఫ్యూమ్స్ వాడటం ట్రై చేస్తే డౌట్ లేకుండా అడిక్ట్ అయిపోతారు. అకార్డింగ్ టు అవర్ మూడ్, క్లైమేట్, సిచ్యుయేషన్, ఇలా రకరకాల అవసరాలను బట్టి బోలెడని వెరైటీ పర్ఫ్యూమ్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఈసారి షాపింగ్లో పర్ఫ్యూమ్ వైపు ఒక లుక్ వేస్తారు కదా.